పోలీసు ఉద్యోగం అనేది విలువలతో కూడిన క్రమశిక్షణ చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొబేషనరీ ఎస్ఐలకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 36 మంది ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అలాగే కర్నూలు రేంజ్కు చెందిన 32 మంది కాగా గుంటూరు రేంజ్కు చెందిన 4 ఉన్నారని తెలియజేశారు. వారిలో 15 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారన్నారు. వారిని జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరిగిందన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలు పోలీస్ శాఖపై గౌరవాన్ని పెంచే విధంగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో మంచి ఆఫీసర్లు ఉన్నారని క్రమశిక్షణగా విధులు నిర్వహించాలని కోరారు. So that time also we had a brief interaction with all of you. So ఆరోగ్య ఎవరి చెప్పడం జరిగింది పోలీసింగ్ ఎలా ఉండాలా, మీరు యాజ్ ఎ పర్సన్గా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీరు ఎలా బిహేవ్ చేయాలా. సో డిపార్ట్మెంటల్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సొసైటీకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ రోజు ఐ టోల్డ్ యు వెరీ క్లియర్లీ. స్టడీయింగ్ లా ఇన్ ద అకాడమీ ఇస్ one aspect, whereas implementation of those laws on the field is onto very different ballgame. So public to while each statements weighing how to take a proper complaint, how to register an FIR, how to apply proper sections of law, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కూడా మీరు అక్కడ చదువుకుంది మీ నీడ్ టు అప్లై దట్ థింగ్ అంతా మీ యొక్క ప్రెజెన్స్ ఫీల్ కాకుండా ఉండేది విధంగా ఉండకండి. యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, అందరు మోస్ట్ ఆఫ్ యూ ఆర్ యూ మస్ట్ హ్యావ్ డన్ యువర్ ఇంజనీరింగ్ ఆల్సో ఉంటారు కదా, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. సో యు ఆర్ హైలీ క్వాలిఫైడ్, బెటర్ ఎడ్యుకేటెడ్ అండ్ there is lot of responsibility on you and presence felt పబ్లిక్ కానీ తర్వాత స్టాఫ్ కానీ అందరికీ కూడా మీరు వచ్చినందువల్ల ఆ స్టేషన్లో ఆ క్వాలిటేటివ్ చేంజ్ అనేది కనిపించాలి. ఆ విధంగా కనిపించే విధంగా మీ యొక్క యాటిట్యూడ్ కానీ, మీ యొక్క కాండక్ట్ కానీ, మీ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ ఉండాలి. మీ డిసిప్లిన్లో కావచ్చు, మీ పంక్చువాలిటీ, ఎస్పెషల్లీ పంక్చువాలిటీ. మీరు టైం అంటే టైంకి రిపోర్ట్ చేసుకోవాలా, పర్టికులర్ డ్యూటీ ఈ టైం కుదరటే టైంకి వెళ్ళాలా. అంతేగాని డోంట్ బి లేట్ యువర్ డ్యూటీ, డోంట్ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్. అది లేదు, ఇది లేదు, ఇట్లా ఉంది, అట్లా ఉందని ఎక్స్ప్లోర్గా చేయండి. అండ్ మీరు స్టేషన్లో ఉన్నప్పుడు కూడా యూ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కానిస్టేబుల్, వాళ్ళ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ రిగార్డ్ టు దెమ్. బికాజ్ మన స్టేషన్స్లో రైటర్స్, ఏఎస్ఐస్ వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, there will be good people, there will be bad people, అందరూ ఉంటారు. they will try to tell you that సార్ ఇట్లా చేసి ఇట్లా ఏమి లేదు సార్, ఇంకా మీకు చేయాల్సిన అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు లేకపోయినా పర్వాలేదు, ఇట్లా మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి they will be telling you lot of things. So don't get influenced by them. You need to have your own you need to have your own decision making ఉండాలి. మీరు అనుకుంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మీరు అనుకుంటే చేయాలి. ఓకే, బీ నైస్ విత్ దెమ్, బీ గుడ్ విత్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. మంచిగా ఉండండి మనతోటి. అండ్ మీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే that is one aspect which brings a positive environment in the department. Please take personal interest in writing all those things. ప్రతి రికార్డు కూడా మీరు పర్సనల్గా రాయడానికి ట్రై చేయండి. You should certainly write CD case diaries. You should certainly maintain a GD చేయాలా. ప్రతి రికార్డు కూడా మీరు ఏంటంటే పక్కగా చూసుకోవాలి. దాంట్లో మీ యొక్క ఈ పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు చెప్పే మాటలు, పక్కన వాళ్ళు చెప్పే మాటలన్నీ ఎక్కించుకొని మీరు అలా వెళ్ళకండి. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి. మీరు మీ కింద ఉన్న సబార్డినేట్ స్టాఫ్ కావచ్చు ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం, మీరు ముందుండి నడిపించి వాళ్ళకి యూ షుడ్ సెట్ దెమ్ ఎన్ ఎగ్జాంపుల్, యూ షుడ్ లీడ్ బై ఎన్ ఎగ్జాంపుల్. యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. హ్యాపీగా ఏదైనా మంచి ఆట ఆడటం, డైలీ ఏదో ఒక టైంలో టేక్ 1 hour టైం, మార్నింగ్ ఎక్సర్సైజ్, ఏదో ఒక గేమ్ స్పోర్ట్ పెట్టుకుని మీరు కూడా ఫిజికల్ గా ఫిట్ గా ఉండేటట్టు చూసుకోండి. సో మై ప్రయారిటీస్ ఆర్ బేసికల్లీ enforcement, visible policing, being accountable to the public,
సుపీరియర్ ఆఫీసర్ మనం ఏదైనా ఇష్యూ గురించి మనం ఆ ఇష్యూని వాళ్ళకి రిపోర్ట్ చేయడం అనేది ప్రాపర్గా రిపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. సో కమ్యూనికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ డేస్ లైక్ దిస్. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సోషల్ మీడియా. అంటే మనం ఎంత స్పీడ్గా కమ్యూనికేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేది ఉండాలా, దాని మీద మనకు కొంత ఏమంటాము బేసిక్ ఎంక్వైరీ చేసి దాని మీద ఉన్నటువంటి ప్రిలిమినరీ ఫ్యాక్ట్స్ మీద అండర్స్టాండింగ్ ఉండాలా, ప్రాపర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇది సార్ ఈ రోజు వెళ్ళాము ఈ కేసు సంబంధించి వాళ్ళతో మాట్లాడగా మనకి ఈ విషయాలు తెలిసాయి, ఈ విషయాలు తెలిసాయి, ఈ విషయాలు తెలిసాయి అంతే చెప్పాలి. ఆ విధమైన కమ్యూనికేషన్ మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే రేపు పైకి వెళ్ళే కొద్ది కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్ అండ్ దట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రెసెంట్ డేస్. అర్థమైందా? మీరు ఇప్పుడు ఉన్న టైమ్స్ టెక్నాలజీ అడాప్షన్, టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలా, టెక్నాలజీని మనము చాలా ఏమంటాం ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తూ మన యొక్క పోలీసింగ్ ని చాలా ఒక డిఫరెంట్ లెవెల్ కి తీసుకెళ్ళాలనేది ఇప్పుడు ప్రజెంట్ ఏమంటాము దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే. అండ్ డీజీ ఆఫీస్ నుంచి కూడా మీరు రేపు వెళ్తారు కదా, రేపు వెళ్ళినప్పుడు విల్ బి సీయింగ్ ఆల్ దోస్ మెమోస్. మనకు డీజీ ఆఫీస్ నుంచి there will be డీజీ ఆఫీసర్స్ ఫ్రమ్ వేర్ విల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ మెమోస్. ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, న్యూ లాస్ ఇంప్లిమెంటేషన్, ప్రతి దాని గురించి అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి మన డిపార్ట్మెంట్ లో, మన చీఫ్ ఆఫీస్ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఈ కమ్యూనికేషన్ దాంతో స్టార్ట్ చేసుకొని యూ నీడ్ టు organize your things properly, organize your time properly, organize your day properly. Then only you can manage all those things. Unless you manage your time and ఒక monotonous routine, స్టేషన్ కట్టడం రావడం, స్టేషన్ లో చేసేవన్న రొటీన్ లో పడిపోవడం వల్ల మనకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అరిగిపోతుంది. ట్రై టు లెర్న్ న్యూ థింగ్స్, కొత్త ఏదైనా టెక్నాలజీ